తెలంగాణ బీసీలను రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ దగా చేస్తోందని, అంతిమంగా ముస్లింలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మహబూబ్ నగర్ లో బీజేపీ కార్యకర్తల సమావేశానికి హాజరైన రామచంద్ర, మహబూబ్ నగర్ గడ్డ బీజేపీ అడ్డా అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఏ తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ ఒక అవకాశం ఇచ్చిందో ఈ తెలంగాణ ప్రజల్ని మర్చిపోకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత మీది అని చెప్తున్నాను. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బీసీ రిజర్వేషన్ 42% ఇస్తారని చెప్పేసి, కానీ మనం మీరు చేసినటువంటి కులగణంలో 46% బీసీలు ఉన్నారు. మరి 46% సరే 42% మీరు ఇస్తున్నారు. కానీ బీసీల కులగణనలో 46% బీసీలు ఉంటే 42 మీరు దాన్ని కుదిస్తే మళ్ళీ అంటూ 10% ముస్లింలకు ఇచ్చి బీసీలకు ఇచ్చేది మీరు 36%. ఇక్కడ దగా చేస్తున్నది తెలంగాణ బీసీలనని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మీద హెచ్చరిస్తాను మిత్రులారా. భారతీయ జనతా పార్టీ మాకు అధికారం వస్తే మతపరమైనటువంటి రిజర్వేషన్ మేము తీసేస్తాం. వాళ్ళకి ఆల్రెడీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి ప్రక్రియ చూసంగానే బీసీలకు ఎంత శాతం అయితే వీళ్ళకు మీరు చూపెడుతున్నారో అంత శాతం కన్నా ఎక్కువ మేము న్యాయం చేసే ప్రయత్నం మేము చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది